హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ఇద్దరికి రావా చెల్లి. కథలోకి వెళ్ళబోయే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇక కావాల్సింది ఎందుకు కథ ఏంటో చూద్దాము. ఇద్దరికి రావా చెల్లి 42 ఎపిసోడ్. ఒకరోజు నా ప్రేమను తనకు చెప్పాను. తను ఆలోచించుకొని చెప్తానన్నది. తను చెప్తుందని వెయిట్ చేశాను. తన నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. ఒకరోజు అడిగాను. తను నన్ను ఇష్టపడుతుందని చెప్పింది. తన బర్త్డే అని గుడికి వెళ్తే నేను తన వెనక వెళ్ళి నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, పెళ్లి చేసుకుందామా అని అడిగాను. ఇంట్లో చెప్పకుండా పెళ్ళేంటి అని భయపడింది. నేనేమీ కాదు, మీ పేరెంట్స్కి కోపం తగ్గిన తర్వాత వచ్చి నచ్చ చెప్దామని తనని కన్విన్స్ చేసి ఈ పెళ్లి చేసుకున్నాను. అసలు గుడికి వచ్చేదాకా తనకు నాతో పెళ్లి జరుగుతుందని తెలియదు అని ఆర్య ఆపన్నకిచ్చిన మాట ప్రకారం నిజం దాచి ఒక కట్టుకథ చెప్పాడు. కానీ కొన్ని నిజాలు మాత్రం ఉన్నాయి కదా. శ్రీధర్ ఆర్య చెప్పింది విని తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని మనసులో ఆనందంగా అనిపించింది. ఆర్య చెప్పింది విన్న అందరూ అప్పుడు శ్రీధర్ అన్న మాటలను క్షమించమని అడిగారు. ఈ రోజుల్లో ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారో, అసలు పెళ్లి చేసుకున్నారో లేదో కూడా తెలియకుండా ఉంటారు. కానీ మీ అల్లుడు మాత్రం నీ కూతురి మీద ప్రేమతో పెళ్లి చేసుకుని ఊళ్ళో పెట్టి చూసుకుంటున్నాడు అని అపర్ణను చూస్తేనే తెలుస్తుంది. అంత పెద్ద కోటీశ్వరుడైనా తను నీ కోసం ఇక్కడికి వచ్చి ఎవరి తప్పు లేదని చెప్పి నీ మనసులో ఉన్న బాధను పోగొట్టాడు కదా శ్రీధర్ అన్నారు. 24 గంటలు ఏసీలో ఉంటాడు అనుకుంటా, చెమటలు చూడు ఎలా కారుతున్నాయో అబ్బాయికి అన్నారు అక్కడ వాళ్ళు. అప్పటిదాకా ఆర్య మీద ఉన్న కోపం పోయింది శ్రీధర్కి. పైకి లేచి అపర్ణ, అల్లుడు నువ్వు వెళ్ళి కారులో కూర్చోండి, నేను వస్తాను అన్నాడు. శ్రీధర్ అలా పిలవగానే అపర్ణకు ఆనందం వేసి రాండి ఆర్య గారు అన్నది. పర్వాలేదులే మావయ్య, ఉంటాను అన్నాడు ఆర్య. నువ్వు ఎక్కువసేపు ఉండలేవు అల్లుడు, నువ్వు వెళ్ళు అన్నాడు శ్రీధర్. మీ మావయ్య గారు చెప్పినట్లు చేయి బాబు, మీ మావయ్య గారికి ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడికి కూడా వస్తూ ఉండు బాబు అని అక్కడ వాళ్ళు అన్నారు. అలాగే అండి అని మీరు ఇందాక జాబ్స్ కావాలని అడిగారు కదా, మాకు ఇక్కడ కూడా కంపెనీలు ఉన్నాయి, జాబ్స్కి అప్లై చేయమని చెప్పండి అని చెప్పి వెళ్ళాడు ఆర్య. ఆర్య జాబ్స్ ఇస్తానన్నందుకు ఆనందపడుతూ అలాగే బాబు అన్నారు. కార్లో విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి, మీకు ఇస్తానని నీల్ ఇలాగా అని ఆర్య అపర్ణ తీసుకొని బయటికి వెళ్ళాడు. నీల్ మనసులో తిట్టుకుంటూ వెళ్ళాడు. శ్రీధర్, ఆ అబ్బాయి ఎవరు అని అడిగారు. మా చిన్నమ్మాయి అంజుకి పెళ్ళయింది, చిన్నలుడు పెద్దలుడు కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పాడు శ్రీధర్. పోనీలే శ్రీధర్, నీ కష్టానికి ప్రతిఫలం నీ అల్లుళ్ళ రూపంలో దొరికింది అన్నారు. నీల్ కార్ దగ్గరికి వెళ్ళేసరికి ఆర్య అపర్ణ ఆర్య ఇద్దరు కారులో కూర్చున్నారు. నీల్ సంగతి మర్చిపోయి అపర్ణ కారులో కూర్చొని ఆర్య కూర్చోగానే ఆనందంతో ఆర్యను దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకొని ఆర్య బుగ్గన కొరికింది. నీకు ఆనందం వస్తే ఇలా చేస్తావా, నాకు ఆనందం వస్తే ఏం చేస్తానో చూడు అంటూ అపర్ణ నడుము వంపుల్లో చేయి వేసి దగ్గరకు లాక్కొని లిప్ లాక్ చేస్తూ బైట్ చేశాడు. అపర్ణకు ఎలాగో అయి కొంచెంసేపు కళ్ళు మూసుకుంది. అమ్మడు నొప్పిగా ఉందా అని అడిగాడు ఆర్య. అపర్ణ సిగ్గుపడుతూ నొప్పేమీ లేదు, మదంతా తీయదనంతో నిండిపోయింది అని అన్నది. ఆ తీయదనాన్ని మళ్ళీ ఇవ్వనా అంటూ ముందుకు వంగాడు ఆర్య. నీల్ బయటపడి నన్ను రమ్మని చెప్పి లోపలేం చేస్తున్నాడు అని చూస్తే లోపల జరిగేది ఏమీ కనిపించలేదు. డోర్ కొట్టాడు. అపర్ణ మీదకు వంగిన ఆర్య నీల్ డోర్ కొట్టగానే కారులో విజిటింగ్ కార్డ్స్ తీసుకొని కారు దిగి డోర్ వేసి బయటకు వచ్చి నీల్కి విజిటింగ్ కార్డ్స్ ఇస్తూ మీ లోపల ఉన్న అందరికి ఇచ్చేయి అన్నాడు. సరే సార్ అని ఆర్యను చూశాడు. ఆర్య బుగ్గ మీద ఎర్రగా ఉంది. అదేంటో అర్థం చేసుకోలేనంత పిచ్చివాడు కాదు నీల్. అసలే తెల్లగా ఉండే బుగ్గ మీద కొరికినట్లు ఎర్రగా కనిపించింది. ఇలాంటి పనులన్నీ అపర్ణ నాకు చేయాల్సింది. మధ్యలో వచ్చి నా హోదా డబ్బు చూపించి నా అపర్ణని బాగా వలలో వేసుకొని కంటికి నువ్వు తప్ప ఎవరూ కనిపించకుండా చేశావు. నాకు దక్కాల్సిన ఆనందాలన్నీ నువ్వు తీసుకుంటున్నావు. నేను ఎలా ఊరుకుంటాను? తొందరలో నేనేంటో చూపిస్తానని ఆలోచిస్తూ
అక్కడే నిలబడి ఉన్నాడు నీల్. నీల్ వెళ్లకుండా అలానే చూస్తూ ఉంటే, మిస్టర్ నీల్, వాట్ హ్యాపెన్? గో అని అన్నాడు ఆర్య. నీల్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు. శ్రీధర్తో అందరూ మాట్లాడుతూ చిన్న కూతురికి పెళ్లి చేసి మమ్మల్ని కనీసం పిలవను కూడా పిలవలేదని అడిగారు. నేను అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కాలనీకి వచ్చి మిమ్మల్ని పిలవాలంటే నాకెందుకో భయంగా అనిపించింది. అవునులే శ్రీధర్, నిన్ను మామూలుగా బాధ పెట్టేమో. ఎవరైనా అంతేలే, మళ్ళీ ఏమైనా అంటామని భయం వేసి ఉంటుంది. అందుకే మీరు ఉంచి వచ్చి ఉండర్లే. నువ్వు పిలవకపోయినా మా ఆశీస్సులు మీ పిల్లలకు ఎప్పుడు ఉంటాయిలే అన్నారు. శ్రీధర్కి, లక్ష్మికి అందరూ అలా ఆప్యాయంగా మాట్లాడటంతో ఇన్ని రోజులు పడ్డ బాధంతా పోయింది. లక్ష్మి శ్రీధర్ని దగ్గరకు పిలిచి, పెళ్లికి పిలవలేదు కదా, అమ్మాయిలిద్దరు ఇక్కడే ఉన్నారు, అందరిని పిలిచి ఒక పార్టీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందండి అని అడిగింది. శ్రీధర్ కూడా లక్ష్మి చెప్పింది బాగుందనిపించి, రేపటిదాకా అల్లుళ్ళు ఉంటారో లేదో తెలియదు కదా అని అన్నాడు శ్రీధర్. నేను పిల్లలతో మాట్లాడతానులేండి, రేపు ఒక్కరోజే కదా ఉంటారేమో అన్నది. సరే అయితే అందరికి చెప్తానని శ్రీధర్ అందరితో, మిమ్మల్ని పెళ్లికి పిలవలేదు కాబట్టి రేపు గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఎక్కడికి రావాలి? ఇంటికి వెళ్ళి అందరికి ఫోన్ చేసి చెప్తాను అని చెప్తుంటే నీల్ లోపలికి వచ్చాడు. శ్రీధర్ చెప్పేది విని సుజాత దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను ఈరోజు హైదరాబాద్ వెళ్ళాలి. మావయ్య ఏంటి రేపు పార్టీ అంటున్నారు అని అన్నాడు. నాకు తెలియదు నీల్, ఇప్పుడే చెప్పారు. నీల్ తను తెచ్చిన కార్డు అందరికీ ఇచ్చాడు. నీల్ని అందరూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఒక ఆయన, ఏంటి బాబు, నువ్వు నీ తోడలుడి కంపెనీలో జాబ్ చేస్తున్నావంటగా, బాగానే ఉంటుందా? ఆ అబ్బాయిని చూస్తే మంచిగా ఉన్నాడులే, నేను బాగానే చూసుకుంటాడు అని అన్నాడు. ఇంకొకరు, నీకు జీతం బాగానే ఇస్తారా? నువ్వు ఎక్కడుంటున్నావు? నీ తోడలుడి ఇంట్లోనే ఉంటున్నావా అని ఒకటే ప్రశ్నలు అడుగుతుంటే నీల్కి చిరాగ్గా అనిపించి, మావయ్య వెళ్దామా అని అడిగాడు. ఇదేంటబ్బాయి సమాధానం చెప్పకుండా వెళ్తానంటున్నావు, ఇంత చిరాకు పనికిరాదు అని అన్నారు. సుజాత వచ్చి, ఏమైంది నీ అలా ఉన్నావు? వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పొచ్చు కదా అన్నది. తలా తోకలేని ప్రశ్నలకేంటి అమ్మా చెప్పేది అన్నాడు. అంజు చూసి, బావకి ఉన్న ఓపిక ఈయనకు ఉండదని నాకు తెలుసులే అని అనుకుంది. సరే, అందరూ తప్పకుండా రావాలని శ్రీధర్, లక్ష్మి ఇద్దరు చెప్పారు. ఆర్య కారులో కూర్చొని అపర్ణ మొహంలో ఆనందం చూసి, అమ్మడు, ఈరోజు నీ మొహంలో కొత్త కళ కనిపిస్తుంది. మా డాడీ ఎన్నో రోజుల తర్వాత నన్ను అపర్ణ అని పిలిచారు. నాకైతే ఎంత సంతోషంగా ఉందో ఆర్య గారు. మీ డాడీ ఎక్కడ బాధపడ్డారో అక్కడ తీసుకువచ్చి మీ డాడీ బాధ పోగొట్టాలని అనుకున్నాను. మీరిక్కడికి వెళ్దామని అడిగింది ఇందుకే అని ముందే నాకెందుకు చెప్పలేదు ఆర్య గారు? నేను ముందే చెప్తే నీ మొహంలో ఈ ఆనందాన్ని మిస్ అయ్యేవాడిని కదమ్ముడు అని బుగ్గ మీద అపర్ణ ఇచ్చిన స్వీట్ కిస్ని చూపించాడు. అచ్చా, నేను ఇలా చేస్తానని మీకు ముందే తెలుసా? నువ్వు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో నాకు కాక ఎవరికి తెలుస్తుంది అని అపర్ణని కౌగిలించుకొని, ఇందాక మధ్యలో ఆగిపోయిన తీయదనాన్ని ఇవ్వనా అని అడిగాడు. ఆర్య గారు, ఇది బెడ్రూమ్ కాదు, కారు అనే విషయం మర్చిపోతున్నారు. ఇక్కడెవరూ లేరు కదా మేడం. చాలే ఊరుకోండి. డాడీ వెళ్ళి కారులో కూర్చోమంది ఇలా సరసాలాడమని కాదు. మీరు చెమటతో తడిచిపోతుంటే ఏసీ కోసం వెళ్ళమన్నారు. మీ డాడీలో ఈరోజు చాలా చేంజ్ కనిపిస్తుంది మేడం. మీరు ఇలా చేయటం వల్ల డాడీకి మన మీద కోపం పోయినట్లుందనుకుంటాను. ఇంకా కోపం ఉంటే మిమ్మల్ని నన్ను ఇలా కారులో కూర్చోమని చెప్పరు కదా ఆర్య గారు అన్నది అపర్ణ. పూర్తిగా పోయి ఉండదు, కానీ కొంచెం మాత్రం తగ్గి ఉంటుంది. మనతో మాట్లాడారంటే పోయినట్లే కదా ఆర్య గారు. నాకెందుకో హ్యాపీగా లేదమ్మడం అని అన్నాడు ఆర్య. ఎందుకు ఆర్య గారు, నా తప్పేమీ లేదని చెప్పి డాడీ మనసులో నా మీదున్న కోపాన్ని పోగొట్టారు. మరెందుకు మీకు హ్యాపీగా లేదు? జరిగిన నిజం చెప్పి నీ మీద కోపం పోయేలా చేసి ఉంటే నాకు హ్యాపీగా ఉండేది, కానీ ఇలా అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదు అమ్మడు. ఆర్య గారు, మీరు జరిగింది మర్చిపోలేదా అని అడిగింది.
ఎలా మర్చిపోతాను? నేను చేసిన పని వల్ల నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు కదమ్ముడు. మీరు చెప్పనని మాటిచ్చారు. గుర్తుపెట్టుకోండి అన్నది. అందుకే కదా అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. మీరలా చెప్పి మంచి పని చేశారు. జరిగింది చెప్పినట్లయితే మిమ్మల్ని మా ఇంట్లో అడుగు కూడా పెట్టనిచ్చేవాళ్ళు కాదు. ఆర్య గారు, ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. ఇంకా ఎవరికీ తెలియకూడదు. తెలీదు అనుకున్నారు కానీ నిజమనేది ఎప్పుడో ఒకప్పుడు తెలియకుండా ఉండదు కదా! చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.